దేశీయ కరెన్సీ రూపాయి పతనం కంటిన్యూ అవుతోంది. భారత్ అమెరికా డీల్ పై అనిశ్చితులు, విదేశీ పెట్టుబడులు తరలిపోవడం వంటి కారణాలతో రూపాయి విలువ రోజు రోజుకు తగ్గిపోతోంది. ఇవాల్టి ట్రెండింగ్ లో ఒక్క దశలో డాలర్ తో పోలిస్తే మన కరెన్సీ విలువ ఏకంగా 28 పైసలు పడిపోయింది. 90.43 దగ్గర ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోయింది. యూజువల్లీ 1947లో ₹3.03, 1991లో ₹22.74, 2000 సంవత్సరంలో ₹44.94, 2022లో ₹81.35, 2025లో ₹90కు చేరింది విలువ. ఇక రూపాయి విలువ క్షీణతకు 3 కారణాలు కనిపిస్తున్నాయి. అమెరికాతో వాణిజ్య విభేదాలు ప్రధాన కారణమైతే భారతీయ ఎగుమతులపై 50% వరకు సుంకాలు విధించడం రూపాయి సెంటిమెంట్ ను దెబ్బతీసింది. మరోవైపు ఈ ఏడాది ఫారిన్ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీల నుంచి దాదాపు $17 బిలియన్ వెనక్కి తీసుకున్నారు. ఇది రూపాయిపై మరింత ఒత్తిడిని పెంచింది. అలాగే ఆర్బీఐ పాలసీ మార్పు కూడా ప్రభావం చూపుతోంది. ఇక రూపాయి పతనం కొత్తేమీ కానప్పటికీ ఎఫెక్ట్ మాత్రం పరిస్థితులను బట్టి తీవ్రంగా ఉంటుంది. దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు సామాన్యుడిపై కూడా దీని ప్రభావం ఉంటుంది. దిగుమతుల నుంచి విదేశీ చదువుల వరకు అన్ని భారంగా మారతాయి. మన దేశ అవసరాల్లో దాదాపు 85% చమురు విదేశాల నుంచే దిగుమతవుతోంది. ఎలక్ట్రానిక్స్, ఎరువులు, వంట నూనెల కోసం కూడా విదేశీ సరఫరాదారులపై ఆధారపడుతున్నాం. రూపాయి పతనం వల్ల ఈ దిగుమతి బిల్లులు పెరుగుతాయి. క్రూడ్ ఆయిల్ దిగుమతుల ఖర్చు పెరిగితే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి. ఫలితంగా రవాణా ఖర్చులు భారమవుతాయి. దీంతో నిత్యావసరాల ధరలు పెరగడం ఖాయం. గతంలో రూపాయి సంక్షోభాల కంటే ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. 2022లో బలమైన డాలర్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక కరెన్సీలు బలహీనపడ్డాయి. కానీ ఈసారి డాలర్ విలువ స్థిరంగా ఉన్నప్పటికీ రూపాయి పడిపోయింది. అమెరికా, భారత్ మధ్య వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితులు ఇలాగే కొనసాగితే డాలర్ విలువ $92కు చేరినా ఆశ్చర్యపోనవసరం లేదని చెబుతున్నారు.